నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. స్టార్ట్ ఓకేనా. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం తాండవం చేస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సిపి సీనియర్ లీడర్ మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి యావత్ ప్రజానికం చూస్తూనే ఉంది. ఆయనను రెచ్చగొట్టి ఆయన ఏదో తప్పుగా ఒక మాట మాట్లాడితే చంద్రబాబును తిట్టారని చెప్పేసి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సరే, బాగానే ఉంది. కానీ ఆయన మీద చేసినటువంటి దాడి తర్వాత వచ్చేసి ఆయన ఆఫీసును, తర్వాత ఆయన ఇంటిని కూల్చేసి, తర్వాత ఫర్నిచర్ను, కార్లను ధ్వంసం చేసి అగ్గి పెట్టినా కూడా పోలీసు వాళ్లకు ఇవన్నీ ఏం కనపడలేదు. సాక్షాత్తు ఆ ఏరియా డిఎస్పీ కూడా ఈ వివాదంలో దెబ్బలు తగిలినాయి. అంబటి రాంబాబు గారికి దెబ్బలు తగిలినా చర్యలు లేవు. డిఎస్పీ గాయపడినా కూడా గాయపరిచిన వాళ్ళు ఎవరో గుర్తించలేని స్థితిలో పోలీసు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఏ మటుకు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉన్నాయనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. మొన్నటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అయితేనేమి, కల్తీ లడ్డు వ్యవహారం అయితేనేమి, 5,000 కోట్ల రూపాయల భూములను గీతం యూనివర్సిటీకి ధారాదత్తం చేసినటువంటి వైనం అయితేనేమి, మరియు తర్వాత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో ఈడీ ఏదైతే కోర్టును అప్రోచ్ అయ్యి పిటిషన్ వేసిందో దాన్ని కూడా కోర్టు తీసుకోవడంతో ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అడిగే ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరయ్యి ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద దాడిని చేస్తా ఉన్నారు. గతం నుంచి చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర పార్టీల్లో ఏ పార్టీల్లో ఉన్నా కూడా వాళ్ళను అణిచివేసే ధోరణి మొదటి నుంచి జరుగుతోంది. గతంలో రంగా గారి హత్య అయితేనేమి, మళ్ళీ తర్వాత 2014 నుంచి 19లో ముద్రగడ గారి మీద దాడి చేయడం అయితేనేమి, మళ్ళీ తర్వాత వచ్చేసి తునిలో ఈ విధంగా కేసులు కట్టడం అయితేనేమి, ఇవన్నీ చూస్తే కాపు కులానికి చెందినటువంటి ఎవ్వరూ కూడా వేరే ఇతర పార్టీలకు ఎవరికైనా కానీ సంఘీభావంగా ఉన్న ఆ పార్టీల్లో కొనసాగుతున్న అణిచివేసే ధోరణిని తెలుగుదేశం ప్రభుత్వం గతం నుంచి పాటిస్తా ఉంది. ఇప్పటికీ అనాదిగా దాన్నే కొనసాగింపు చర్యగా చేస్తా ఉన్నారు. ప్రజలు వీటన్నిటిని చూస్తా ఉన్నారు. లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసు వాళ్ళు ఈ రోజు అమలు చేస్తా ఉన్నారు. లోకేష్ నమ్ముకొని, చంద్రబాబు నాయుడు నమ్ముకొని ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, లీడర్లు అయితేనేమి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లీడర్ల మీద, సానుభూతి పరుల మీద చేస్తున్నటువంటి వేల కొద్ది దాడులు ఈ రోజు మనము 1.5 సంవత్సరం పైగా మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొలువు చేరిన తర్వాత మేము టీడీపీ కార్యకర్తలు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ లీడర్ల ట్రాప్ లో పడి మీరు అనవసరంగా దాడులు చేస్తే రేపు ప్రొద్దున మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఆ పొద్దు ఆపమన్నా కూడా ఆగే వాళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అంబటి రాంబాబు గారి అరెస్టును ఏదైతే ఉందో వైసీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆయనకు పార్టీ శ్రేణులు కానీ, పార్టీ నాయకత్వం కానీ పూర్తి మద్దతుగా ఉంది. ఈరోజు అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్టును యావత్ ప్రజానికం ఖండిస్తా ఉంది. కాబట్టి మున్ముందు రోజుల్లో ఎన్ని అరెస్టులు చేసినా టీడీపీ ప్రభుత్వం చేసే అరాచకాల మీద వైసీపీ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను.